పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ ముందుగా మీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సార్. మన ప్రేక్షకులందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు. అన్ని రకాల బంధాలు కూడా చక్కగా పరిపూర్ణంగా సంతృప్తికరంగా ఆనందకరంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కాకుండా ఖచ్చితంగా అనురాగ సంబంధాలు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాను. అద్భుతం సార్. కానీ మారాలి మీరు అన్నట్టుగా. నిజంగా ఆర్థిక సంబంధాలే అయిపోయి మానవ సంబంధాలన్నీ కూడా మారాలి. అయితే తోబుట్టువుల గురించి చాలా అద్భుతంగా ఉండేటటువంటి పండుగ. అట్లీస్ట్ ఒక్క సంవత్సరంలో ఒక్క రోజైనా వారి మంచి కోరాలి అని జనరల్గా అయితే కోరుతారు. కానీ రకరకాల ఈక్వేషన్స్ నడుమ చాలా మారిపోయాయి సార్. సంబంధాలన్నీ కూడా మారిపోయాయి సార్. అదే కదా, చెల్లికి నేను వస్తే నాకు చెల్లి ఏమి ఇస్తుంది, అన్న వచ్చి నాకేమి ఇస్తాడు అనేది ఎక్కువ ఉంది. కానీ నిజంగా మనస్ఫూర్తిగా మనం కట్టుతున్నామా, మనస్ఫూర్తిగా మన చెల్లిని ఆదరిస్తున్నామా, మన అన్నయ్యని గౌరవిస్తున్నామా అంటే ఎరా పోరా అని వాళ్ళు అంటారు, ఏమే వస్తాయని వీడు అంటాడు. పెళ్లికి ముందు వరకు ఎంతో చక్కగా ఉండే వీళ్ళు పెళ్ళైన తర్వాత రకరకాల ఈక్వేషన్స్ మారిపోతూ ఉంటారు. అలా బాధపడిన సోదరుల్ని చాలా మందిని చూసారు కదా. సో ఏమిటో ఇంకా రాను ఎలా ఉంటాయో రిలేషన్స్ అని అనిపిస్తుంది. అందుకే మరి ఎన్నో ఏళ్ళ కిందటే కార్ల్ మార్క్స్ పేర్కొన్నాడు. మరి కార్ల్ మార్క్స్ టైంలోనే ఆయన మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడు. సో అలాంటిది మరి అంటే అప్పట్లోనే అలా ఉంది అంటే ఇప్పుడు మరి చూడండి మొత్తం అంతా ఉంది. కరెక్ట్. ఎనీవేస్ మారాలని మనం ఆకాంక్షిస్తున్నాం కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మని కూడా మన అందరూ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇటీవల ఇప్పుడు మనకి స్వామీజీలు కానీ పీఠాధిపతులు అందరూ కూడా అసలు ఈ సంవత్సరం అంతా కూడా మనం చేసే పుణ్యంలో సగం దేశం కోసం దారిపోయమని మొత్తుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఏడాది అంతా కూడా కొద్దిగా క్లిష్టంగానే నడిచే పరిస్థితులు ముందు వస్తాయని. ఎందుకంటే ఇప్పుడు మనకి గురుడు అతిచారం అనేది ఉంటుంది. తర్వాత ప్రస్తుతం ఇప్పుడు కుజుడు బుధుడు స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రోడ్ యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా పెరిగిపోవటం అవన్నీ ఉంటాయి. తర్వాత కుజుడు మళ్ళీ నీచంలోకి వస్తాడు. సరే, ఆయన మళ్ళీ సింహంకి వచ్చేప్పటికి గురుడు అతిచారంలోకి సింహరాశిలోకి వచ్చేస్తాడు. తర్వాత బుధుడు నెమ్మదిగా కుజుడు రాశిలోకి చేరుకుంటాడు. సో ఇవన్నీ కూడా తర్వాత విపత్కరమైన పరిస్థితులు దారితీసే అవకాశం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనతో పాటు మన దేశాన్ని కూడా కొంతవరకు దృష్టిలో పెట్టుకుని పూజలు చేయమని అందరూ కోరుకుంటున్నారు. మరి మనం అందరం కూడా శ్రీకృష్ణ పరమాత్ముని అదే కోరుకోవడం చేస్తే కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. అయితే ఈ పౌర్ణిమ చాలా విశేషవంతమైన పౌర్ణిమ, శ్రావణ పౌర్ణిమ. ఆ రోజు శుక్రవారంతో కూడా వచ్చింది. అంటే గురువారం అయితే రాత్రంతా ఉంది. మరి ఏ రోజు చేసుకోవాలో మీరు చెప్పండి. ఒకవేళ శుక్రవారం చెప్పేటట్టయితే మరి ఆ పౌర్ణమికి చంద్రగ్రహణం కూడా ఉంది. చాలామంది అడుగుతూ ఉన్నారు, మరి చంద్రగ్రహణం భారతదేశంలో ఉందా, మేమేమైనా నియమాలు పాటించాలా? అలాగే ఈ పౌర్ణమిని గాయత్రి జయంతిని కానీ, హయగ్రీవ జయంతిని కానీ, జంధ్యాల పౌర్ణిమని కానీ, ఇట్లా రకరకాల పేర్లతో చాలా అద్భుతంగా మనం ఆరాధన చేసుకునేటటువంటి ఒక రోజు. మరి ఎలా వినియోగించుకోవాలి ఇటువంటి పవిత్రమైన రోజుని సార్? అంటే ఎలా వినియోగించుకుంటాం అనేది మన చేతిలో ఉంది. అంటే నేననేది ఏంటంటే, ఇవాళ ఒక నిమిషం మనం నమో నారాయణ అన్నా కూడా ఆ క్షణానికి కూడా అద్భుతమైన ఫలితం ఉంది. అంటే ఓం నమో నారాయణ అనేది మనకి గట్టిగా ఒక 2-3 సెకండ్లు పట్టచ్చు. కానీ ఆ 2-3 సెకండ్ల పుణ్యం కూడా మనకి అమితంగా ఇవ్వగలిగేది ఈ రోజు ఉంది. ఎందుకంటే ఎలా చూసుకున్నా కూడా అనేక రకాలైన మనకి మంచి విశిష్టతలు ఉన్నాయి. అంటే యజ్ఞోపవిత అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా నూతన యజ్ఞోపవితాన్ని మార్చుకుంటాం అనేది ఉంటుంది జంధ్యాల పౌర్ణమిగా. సరే, ఆ తోబుట్టులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందప్రదంగా రక్షాబంధనం అనేది చేసుకుంటారు. ఒక డౌట్ సార్, ఈ రక్షాబంధనకి ఒకవేళ ఆ తోబుట్టువులకి ఆడవాళ్ళకి పీరియడ్స్ వస్తే ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు కట్టొచ్చు సార్ ఆ రాఖీ? అంటే ఏదైనప్పటికీ కూడా ఒకవేళ అలాంటిది ఏదైనా ఉన్నా కూడా మనం ఏమంటాం, శ్రావణ మాసంలో ముఖ్యంగా ఇప్పుడు మనకి తర్వాత వచ్చే ఏదైతే తృతీయ అనేది ఉంటుందో, అంటే తదియ అనుకోండి తెలుగులో చెప్పాలంటే, ఆ తదియ నాడు చేసుకుంటే మంచిది. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే కార్తీక మాసంలో కూడా మళ్ళీ మనకి భాతృ తృతీయ అనేది వస్తుంది. అలాగే హరిహాలి తృతీయ అని ఇంతకు ముందే అయిపోయింది మనకి. సో కొన్ని ఉత్తర భారతదేశంలో కూడా వాళ్ళు
తదియని ఈ తోబుట్టువుల పండుగలుగా చేసుకోవటం అనేది జరుగుతుంది. అప్పుడు కట్టుకోవచ్చు. కనుక ఆ రోజు ఖచ్చితంగా కట్టుకోవచ్చు. పౌర్ణమి అయిన తర్వాత వచ్చే తదియా, రైట్. అంటే పౌర్ణమి ఎప్పుడు సార్ మరి? రాఖీ పౌర్ణమి 28, 27 ఎప్పుడు చేసుకోవాలి? అంటే రాఖీ పౌర్ణమి మాత్రం 28 20. చేసుకోవాలి. సో హయగ్రీవ జయంతి అనేది మాత్రం ముందు రోజు చేసుకోవాలి. అంటే పూర్ణిమ వ్రతాలు ఎవరైతే చేసుకుంటున్నారో ఆ పూర్ణిమ వ్రతాలు అందరూ కూడా గురువారం నాడే చేసుకోవాలి. హయగ్రీవ జయంతికి కూడా ధార్మిక గ్రంథాల్లో సాయంకాలాలు పూట ఉన్నది అవసరం అని చెప్పింది హయగ్రీవ జయంతి వరకు. సో అందుకని కానీ కొన్ని పంచాంగాల్లో హయగ్రీవ జయంతిని కూడా శుక్రవారం ఇవ్వటం అనేది ఇచ్చింది. కానీ చాలా గ్రంథాల్లో మాత్రం సాయంకాలాల వేళ కూడా హయగ్రీవ జయంతి ఉండాలి అనేది, అంటే తిథి పౌర్ణమి, ఆ పౌర్ణమి తిథి సాయంకాలం ఎప్పుడు ఉంటుందో అప్పుడు ఆచరించాలని చెప్పింది. సో తర్వాత రెండోది ఏంటంటే విష్ణు సంబంధించిన ఆరాధనకి ఎప్పుడు కూడా ఉదయం 11 దాటిన తర్వాత చాలా మంచిది. అవునా? లక్ష్మీ విష్ణువుని రజోకాలంలో పూజించాలి. సో రజోకాలం అంటే ఇంచుమించు 11 గంట మధ్య ఉంటుంది. సో ఆ టైం అయితే వాళ్ళకి ఇంకా శ్రేష్టం అనమాట. సో అందుకని మనకి మర్నాటి రోజు 9:28 వెళ్ళిపోతుంది శుక్రవారం నాడు. సో అందుకని గురువారం నాడు పూజించాలి. హయగ్రీవ జయంతి మాత్రం గురువారం చేసుకోవాలి ఖచ్చితంగా. పైగా ఈయన కూడా అన్నిటికీ గురుప్రదం కదా మనకి. దక్షిణామూర్తి తర్వాత చాలా అంటే ఒక విష్ణువాంశలో హయగ్రీవుడు కనపడతాడు, శివాంశలో దక్షిణామూర్తి కనపడతాడు. సో ఇవాళ మనం అన్ని రకాల విద్యలకి కూడా హయగ్రీవ స్వామి ఆరాధన అనేది చాలా అన్నితమైన పుణ్యాన్ని ఇస్తుంది. మళ్ళీ శక్తి స్వరూపాన్ని చూసుకుంటే గాయత్రి జయంతి కూడా ఆ రోజు కదా. అందుకే అది కూడా అదే మరి. అందుకే ఏ గురువుని చూసుకున్నా అంటే నేను అనేది చాలా అంతక్రితం కూడా కొన్ని వీడియోలు మన ఋషులు కానీ వాళ్ళు ఇచ్చిన జ్ఞానం కానీ చాలా క్యాలిక్యులేటెడ్గా అనిపిస్తుంది మనకి అంతా. సో మనం అర్థం చేసుకుంటాం, దాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మరి గురువారం చక్కగా గురువుని పూజించుకోవటం అంటే అంతకంటే మహద్భాగ్యం ఉంటుంది. సో అందుకని హయగ్రీవ జయంతి గురువారం నాడు చేసుకుంటే ఇంకా శ్రేష్టంగా ఉండటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరికి ఏ రంగంలో రాణింపు కావాలన్నా, అంటే నాకు నటనా రంగం కావాలంటే నేను నటుడిగా రాణించాలన్నా, లేదు మీరు సంగీత రంగంలో రాణించాలన్నా, లేదు మీరు ఇలా వ్యాఖ్యాతగా రాణించాలన్నా, సో ఎవరు ఏ రంగంలో పరిపూర్ణులు కావాలన్నా, సో ఇక్కడ మనకి భౌతికంగా మనం అన్ని ఏ రంగంలో పరిపూర్ణ అయితే మనకి కళా ప్రపూర్ణాన్ని డాక్టరేట్ ఇచ్చి మనని గౌరవించేందుకు భౌతికంగా ఉన్నాయి. కానీ ఆ పరమాత్ముడు మనని పరిపూర్ణంగా చేయాలంటే అంటే నిస్సంకోచకంగా ఏమంటాం ధర్మబద్ధంగా, అంటే ఇవాళ మనం కొనుక్కుంటే డాక్టరేట్లు వస్తాయి, కానీ ఆయన మనం కొలిస్తేనే డాక్టరేట్ ఇస్తాడు. సో అందుకని ఖచ్చితంగా హయగ్రీవుని పూజించుకోవాలి. సో హయగ్రీవుని పూజిస్తే మీరు ఏ రంగంలో రాణించాలన్నా ఖచ్చితంగా రాణిస్తారు. సో అది అందుకని మరి హయగ్రీవ పాదాలు కనుక మనం ఆ రకంగా ప్రణిలితే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈరోజు మనం చేయాల్సింది ఏంటి అంటే కనుక హయగ్రీవ స్వామిది తేలికైనవైతే అందరికీ తెలుసు. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్మయ అనేది ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా 9 సార్లు చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇదే రకమైన మంత్రాన్ని మీరు ఏదైనా సరే ముఖ్యమైన ఇంటర్వ్యూలకు వెళ్ళేప్పుడు కూడా దీన్ని 9 సార్లు పఠించి వెళ్ళినట్టయితే కనుక ఎక్కువ శాతం విజయం పొందడానికి కూడా ఉంటుంది. తర్వాత విద్యార్థులు కూడా వాళ్ళ పరీక్షలు రాసే ముందు ఇది చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. అలా కాకుండా ఇంకా తేలిక అంటే ఆయన గాయత్రి ఉంటుంది. వాగేస్తరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్. ఇలా అనుకున్నా పర్వాలేదు. ఆయన మంత్రం అయితే కనుక చాలా చిన్న మంత్రం. ఓం హ్రీం శ్రీం హయగ్రీవాయ నమః, ఓం హ్రీం శ్రీం హయగ్రీవాయ నమః. ఇదే చాలామంది జపం సాధన చేసి హయగ్రీవ అనుగ్రహ పాత్రలు అవ్వటం అనేది కూడా జరుగుతుంది. సో అందుకని ఇందులో వాళ్ళకి ఎవరికి ఏది తేలికైతే కనుక అది చేసుకోవచ్చు. చేసుకుని హయగ్రీవుడి అనుగ్రహం ఉంటే జ్ఞానం ప్రతి ఒక్కరికి. అదిగా నేను అంటున్నాగా ఎవరు దేంట్లో రాణించాలన్నా కూడా అంటే మనకి చెడు అనకూడదు, కానీ మామూలుగా మనకి ఏమంట అంటే కొన్ని కళలు 64 కళల్లో చోర కళ కూడా ఇచ్చాడు. అవును, అంటే అందులో రాణించక్కర్లేదు, కానీ దాంట్లో రాణింపు కావాలంటే మరి వాడు కూడా ఏదో ఒకటి దండం పెట్టుకుని వెళ్తా కదా, నేను పట్టుపడకూడదు, నేను పట్టుపడకూడదు, నాకన్నీ పట్టుపడాలి కదా.
సో కానీ అందుకే మరి కొన్ని పిచ్చవాటిని కూడా 64 అట్లా చేర్చారు మన వాళ్ళు. అవును. అందుకని మరి చతుష్షష్టి కళలకి కూడా ఆరాధ్య దైవం ఈయనే. అద్భుతం. సో అందుకని మరి అలాంటి అక్కడ చూడండి మనకంటే శివుడికి ఈయనకి సమానంగా పనిచారు. మీరు నాట్యశాస్త్రం కావాలంటే నటరాజ స్వామిని పూజిస్తారు. సో ఇక్కడ ఇదే నాట్యశాస్త్రం నేను వైష్ణవుని అయితే ఇక్కడ ఈయన పూజిస్తాను. హయగ్రీవుడా? హయగ్రీవుని. ఓకే. సో హయగ్రీవ్. సో హయగ్రీవ్ ఆలయాలన్నీ ముఖ్యంగా మనకి మచిలీపట్నంలో చాలా బచ్చిపాడ గుడిలో ఉంటుంది. ఇక్కడ మనకి యాదగిరి గుట్టుకెళ్ళే దారిలో ఉంటుంది హయగ్రీవ ఆలయం. హయగ్రీవ్ ఆలయం. సరే అస్సాం గువాహటీలో ఉంది. గువాహటీలో ఉంది. తర్వాత మనకి తిరుపతి దగ్గర ఏమంటాం ఉత్తర మాడ వీధిలో హయగ్రీవుడు ఉంటుంది. సో అలా ఉన్నాయి. వైజాగ్కి దగ్గరలో ఉంది, నెల్లూరుకి దగ్గరలో ఉంది. ఆల్మోస్ట్ అలా చాలా చోట్ల ఉన్నాయి. అప్పుడు హయగ్రీవ రూపంలోనే ఉంటారు సార్? హయగ్రీవ స్వామి ఇప్పుడు మనకి గుర్రపు తలతోనే ఉంటారు ఇక్కడ మనకి ఏమంటాం హైటెక్ సిటీకి వెళ్ళే దారిలో కూడా వెంకటేశ్వరం గుడి చాలా బాగుంటుంది. కానీ ఒకవైపు హయగ్రీవుడు ఉంటాడు, ఇంకోవైపు మత్స్యావతారం ఉంటుంది. సో అలా కొన్ని చోట్ల ఉపాయాలయాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఆల్మోస్ట్ అన్నీ కూడా అవి ప్రధాన ఆలయాలు. సో అలా వెళ్ళవచ్చు. కానీ ఏదైనప్పటికీ కూడా హయగ్రీవుని పూజించటం అంటే చాలా అన్ని రకాలుగా కూడా మనం రాణింపు కలగాలి అనుకుంటే కనుక హయగ్రీవుని పూజించుకోవడం అనేది ఒకటి. మరి ఈ ప్రసాదం ఏం చెప్పారంటే కనుక ఈ రోజు వరకే నేను చెప్తున్నాను. వృత్తి రోజుల్లో ఎప్పుడైనా సరే మనం విష్ణుమూర్తిని పూజించే వాళ్ళకి కేసరి చాలా మంచిది. సో కానీ ఈరోజు చెప్పింది ఏంటంటే ఈ కొద్దిగా శనగలు పర్వాణంలో శనగలు నానబెట్టి అవి కూడా వేసి చేయమన్నారు. సో బెల్ల పర్వాణమే చేయమన్నారు. సో బెల్ల పర్వాణం చేయాలి, కొద్దిగా శనగలతో కూడినవి చేయాలి. కొన్ని సంప్రదాయాల్లో కొంతమంది అటుకులు కూడా వేస్తూ ఉంటారు. సో అటువంటి ప్రసాదాన్ని ఈ రోజు నివేదన చేయాలి. సో ఈ రోజు నుంచి మనం చెప్పుకున్నట్టుగా ఇందాక ఏవైతే మనం సూచించామో అవి చదువుకుంటూ వెళ్ళినట్టయితే కనుక ఖచ్చితంగా ఆయా కళల్లో వీళ్ళు ప్రవీణులు అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా హయగ్రీవుడు అనుగ్రహం ప్రతి ఒక్కరు పిల్లలే కాదు మనం జీవిత పర్యంతం కూడా జ్ఞానం కావాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఎలా మాట్లాడాలో ఎలా వ్యవహరించాలో దానికి కూడా జ్ఞానమే కదా సార్ కావాలి. అంటే జ్ఞానం ఉండటం వేరు, ఆ జ్ఞానంతో మనం వేగంగా స్పందించడం వేరు. అంటే ఇప్పుడు మనకి కావాల్సిన టైంలో ఆ వేగం అనేది లేకపోతే మళ్ళీ మనం వెనకబడిపోతాం. అందుకని ఆయన గుర్రతల పంచకళ్యాణి అది టక్క 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 పరిగెత్తుంది. సో అది మనకు అందుకని ఆ మేధస్సు అలా పరిగెత్తాలి. ఎప్పుడో మీకు సమయం అయిపోయాక గుర్తుకొస్తా ఉపయోగం కర్ణుడిలాగా చావాల్సి వస్తుంది కదా. అందుకని గుర్రం తల పెట్టారు. మనకి పెద్దానికి ఒక అర్థం ఉంటుంది. ఖచ్చితంగా చాలా చక్కగా వివరించారు సార్, కృతజ్ఞతలు. ఇందుకే చంద్రగ్రహణం లేనట్టేనా? చంద్రగ్రహణం అనేది మనకి ఉండదు భారతదేశంలో. ఇప్పుడు ఈ ఏడాది వచ్చే ఏ గ్రహణం కూడా కనపడదు. ఎటువంటి నియమాలు కూడా పాటించిన అవసరం లేదు, బెంగపడాల్సిన అవసరం లేదు. అంతకన్నా లేదు అన్నా కూడా కొంతమంది కమెంట్స్ చేస్తారు ఇల్లు కడుక్కోవాలండి. లేదండి, దేవుళ్ళు శుభ్రం చేసుకోక్కర్లేదు, ఏమీ అవసరం. అంటే దేవుళ్ళు మనం శుచి శుభ్రం కోసం చేసుకోవచ్చు, గ్రహణ భాష పరంగా చేసుకోక్కర్లేదు. చాలా చక్కగా వివరించారు సార్, కృతజ్ఞతలు. నమస్కారం సార్.